దేవునికి వందనాలు స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన పెద్ద బిడ్డ సంఘ కాపాడి ఊరిలో పెద్దలు వచ్చినారు. విక్రాపురంలో వచ్చిన దేవదాసుడు రాయికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభువు వందనాలు. రాత్రిలో బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన నాయ దేవుని స్వతంత్ర ఆశ్రమ కూడా ఈ బైబిల్ తరగతి రావడానికి దేవుడు సహాయం చేసిన ఆపరేషన్ చేసే సంతోషంగా మన మధ్య రావడానికి దేవుడు సహాయం చేసిన అందరూ దేవుడి బైబిల్ తరగతి మనం వెళ్తాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 1-2 వాక్యం చదివి దాని నుండి చెప్పడానికి క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం అదే నేను చెప్పాల్సినది ఆయుధం గురించి. మొదటి క్లాస్ నేను చెప్పాను ఆయుధం మనమే, దేవునికి ఆయుధము మనమే. ఇంకా దేవుడు ఆయన కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ఆయుధం రెండు ఎదిరించాలి. అంటే దాని గురించి నేను చెప్పడానికి మర్చిపోలేదు అనుకున్నాను. ఎఫెసీ పత్రిక నుండి మీకు తెలియవచ్చండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము దాని నుండి 16 నుండి కిందకి చదివితే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమరుగు తొలుపుకొనిడి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొని అదే చెప్పుకొని ఇక్కడ ముగించారు. విశ్వాసమైన డాలు. అందరికి ఈ కాలం అది లేదు లేదు చాలా మంది విశ్వాసులకి విశ్వాసమైన ఆ ఆయుధం మనకు లేదు. సంఘబిడ్డలారా, మనకు విశ్వాసము ఉంటే మాత్రము సాతానికి మనల్ని ఎదిరించగలం. చాలా మంది విశ్వాసం లేదు కాబట్టి సాతాను మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఎదిరించకుండా నిలబడలేకపోతున్నారు. అదేంటంటే యోధా పత్రికలో రాయబడిన 3వ వాక్యములో 1వ అధ్యాయం కాదు, యోధా 1వ అధ్యాయం ఉన్నా కాబట్టి 3వ వాక్యం అని చెప్తున్నారు. యోధా పత్రిక 3వ వాక్యములో మనకందరికి కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని రాయబడిందంటే ఇంగ్లీష్ చదువులో ఒకసారి అప్పగించిన fight strenuously for the defense of the faith. తెలుగులోకి ఉన్నప్పుడు ఆ పదానికి అర్థం మారిపోయింది. బోధ అని చెప్తుంది, కానీ అలాగే కాదు. Fight strenuously for the defense of the faith. అంటే యుద్ధం చేయడానికి దేవుని బిడ్డలకి ఏముండాలి? విశ్వాసమైన ఏదుండాలి? స్తోత్రం. అప్పుడు ఒకసారి అప్పగించిన విశ్వాసం కొరకు మీరేం చేయాలి? పోరాడాలి. విశ్వాసం నుంచి 1 ఇంచి వెనక్కి వెళ్ళకుండా 1 ఇంచి ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. కానీ మన జీవితంలో విశ్వాసం కొరకు మనం ఏం చేయాలి? నిలబడలేకపోతున్నారు. చాలా మంది దేవుని బిడ్డలు హతసాక్షిగా అయింది. దేని కొరకు? విశ్వాసం బట్టి. విశ్వాసం బట్టి వాళ్ళు చచ్చిపోయారు. విశ్వాసం కొరకు ఏం చేశారు? హతసాక్షి అయింది. విశ్వాసం విడిచిపెట్టిన అనుకో ఆ చావరు. ఇప్పుడు బ్రతికి దేవునికి ఆయన చిన్న బాబు, 2 తిమ్మతి, ఇంకొక బాబు కూడా అడిద్దరి అక్కడ ఒరిస్సాలు అన్నిటితో కార్చబడాలనుకుంటే కారణం ఏమనగా ఒక విషయం, ఏది? విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆడి ఒక మాట చెప్తే సరే ఏసైని విడిచిపెడతాను విశ్వాసం వద్దని చెప్తేనే అనుకో ఆ బతుకు ఇప్పుడు కూడా బతుకుంటాం. దేవునికి స్తోత్రం.
నేనే చెప్పిన మాట దేవుడు బిడ్డలారా, నీకు దేవుడు ఒకసారి అప్పగించిన విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? పోరాడాలి. ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అందుకని అవి విశ్వాసములకి విరోధంగా ఈ లోకములు ఉన్న శక్తులు, లోకములు ఉంటే ఆచారమైన శక్తి మనకు వెంటాడినప్పుడు దానికి ఎదిరించడానికి మనకేముండాలి? విశ్వాసమైన డాలులు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకని గలాతీ పత్రికకి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏమనకంటే 3వ అధ్యాయానికి మీరు రండి ఒకసారి. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన 3వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. 23వ వాక్యం అంటే విశ్వాసమునికి వెల్లడి అంటే వెల్లడి అంటే నేనే అడుగుతున్నాను. విశ్వాసమునికి వెల్లడి మునుగు అంటే విశ్వాసములకి తెలియని విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? మూఢ నమ్మకం. ఏది? విశ్వాసములకి మీరు రాక మునుపు మీకు అందరికీ ఏముండదు? ఒక మూఢ నమ్మకం, మూఢ విశ్వాసం. కాబట్టి మీకు అందరికీ తెలిసి కదా ఏంటి విశ్వాసం? ఇది ఇలాగ చేస్తున్నప్పుడు ఎలాగా దేవుడికి స్తోత్రం, మనం నడిచిన పిల్లలు లేచినప్పుడు ఎవరైనా ఎదురు చూస్తే అది ఏమంటే ఎదురు చూసి ఆ రోజు మంచి రోజు కాదు, అపశక్తిన దినం, శక్తి దేవుడికి స్తోత్రం. ఇది ఎవరైనా చీపురు పట్టుకుని రావడం, నీళ్ళు తెచ్చుకుని రావడం, పిల్లి దాటుకోవడం దేవుడికి స్తోత్రం. ఏదో ఉందండి స్తోత్రం కలిగిన కారణం. అవన్నీ సరి అయిన నమ్మకం కాదు, విశ్వాసం కాదు. అది ఇప్పుడు కూడా మనలో ఏముంది? కొందరిలో అది ఇప్పుడు కూడా వ్యాపారిస్తుంది. విశ్వాసములో ఉండి తర్వాత ఆయన 25వ వాక్యం కూడా చూడండి. గలాతీ పత్రిక 3వ అధ్యాయం. అయితే విశ్వాసం వెల్లడి ఆయన కనుక తర్వాత సారీ అంటే విశ్వాసం చూసారా మీరు? ఆ వాక్యంలోకి అండర్లైన్ వేయాలి. విశ్వాసం వచ్చిన వెల్లడి అయిన తర్వాత వెల్లడి అయిన తర్వాత ఎలాగా జీవించాలని సంఘ బిడ్డలు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనసు పొందిన తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత, దేవుడిని నమ్మిన తర్వాత మనం విశ్వాసం మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఆ విశ్వాసం విడిచిపెట్టి మనం ఏమి చేయకూడదు. స్తోత్రం. నా దగ్గరికి వచ్చారండి ఇప్పుడు చాలా సంవత్సరాల ముందు ఆడొచ్చి ఏం చేశారంటే శనివారం సంఘం ఏమంటే సెవెంత్ డే. అప్పుడు ఇప్పుడు కాదండి, ఒక 35 సంవత్సరాల ముందు కాడ వచ్చి చెప్పారు 5,000 ఇస్తామని చెప్పారు. 35 సంవత్సరాలు 5,000 ఉంటే ఎంత? అప్పుడే చెప్పారు 5,000 నీకు ఇస్తాం. నేం చేయాలి? ఇప్పుడు నీ పద్ధతి పాటిస్తున్నారో అది మార్చి ఆదివారం ఆరాధన చేయకుండా నీ ఎప్పుడు ఆరాధన చేయాలి? శనివారం ఆరాధన చేయాలని నేనేం చెప్పాను. మనలో చాలా మంది అవుతుంది, ఏం ప్రౌడ్ లేదు కదా. నేను చెప్పాను అలా కావద్దు, అలాగే జరగదు. అంటే ఆడ సముద్ర వాళ్ళు ఏం యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మలే. యేసయ్య ఒక దేవుడు, ఒక దూత అని నమ్ముతున్నారు. ఇదన్నీ ఆ బోధ నాకు తెలిసింది కాబట్టి ఆడు చెప్పిన నాకేమి ఇచ్చారు? డబ్బులు ఇచ్చి నా విశ్వాసములకి ఏం చేయడానికి వచ్చాడు? కొనుక్కున్నారు. ఇప్పుడు నేను ఫుల్వాడికి కూడా ఫోన్ చేయనప్పుడు ఒక పాస్టర్ వచ్చి 7 రోజుల క్లాస్ అండి, 7 రోజుల క్లాస్ వచ్చి ఆడు విన్నప్పుడు వచ్చిన భాషలు సగసం భాషలు అందరూ కలిసిపోయారు. అది ఒక పాట. ఈ పాత్రకు తెలిసి రాము అని పాట చర్చకు వచ్చారు. ఆయన మాత్రం చెప్పారు ఇది సరి కాదని. నేను చెప్పిన బోధ కరెక్ట్ కాదని చెప్పుకొని ఆయన లేచి వెళ్ళిపోయారు. అంత చదువులేదు, బైబిల్ తెలియదు, చదువులేదు, కానీ తెలిసిన వాక్యం కొరకు విశ్వాసం కొరకు నిలబడారు. ఎంత పవర్ఫుల్ మ్యాన్ అండి. దేవుడికి స్తోత్రం తెలియదు. మన వాడికి నేర్పించిన వాక్యం పట్టుకొని ఆయన నిలబడింది. ఆ విశ్వాసం కొరకు నేను నీకు అడుగుతున్నారు, మీకు ఎలాగంటే ఒక పరిస్థితి వస్తే అమ్మబడతారు. అటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాలేదు కాబట్టి మనం అందరూ సదుపాయంగా ఉన్నాం, విశ్వాసంలో ఊరకంగా నిలబడుతున్నారు. ఎవరు మన దగ్గరికి అలాంటి ఆఫర్తో రాలేదు. వచ్చిన ₹1,00,000 ఇస్తాను, నువ్వు ఆదివారం సిటీకి వెళ్ళొద్దు అంటే శనివారం అది మాత్రం కాదంటే
యేసునామం ఉంది, యేసునామం అది బాప్టిజం యేసునామంలో ఏమవుతుంది? బాప్తిజం. అటువంటి శాస్త్రం వస్తుంది. డబ్బులు ఇస్తారు యేసునామంలో ఏం చేయాలి? బాప్తిజం పొందాలంటున్నారు. బాప్తిజం పొందాలని చెప్తే పరిశుద్ధాత్మ ఏది ఏదైనా కానీ పొందండి అందరూ వెళ్ళి పొందేస్తారు. మాస్టర్ గారు కూడా ఆయన ఎంకరేజ్ చేసిన చేయడం నో ప్రాబ్లం. సో నేను చెప్పినమాట విశ్వాసమైన ఒక ఆయుధం నీకున్నాడు. పౌలు గారి జీవితంలో చూడండి, విశ్వాసములు వెళ్ళడం మునపు ఆయన జీవితంలో ఎన్ని విషయాలు వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత అతన్ని చూసి చెప్పిన ఇతనే పిచ్చివాడని చెప్పారు. చెప్పారు చూడు అవును కదా. అపోస్తలుల కార్యం 26:23 చూడండి. అపోస్తలుల కార్యం 26:23 ఒకసారి చూడండి. అనుకున్నారు కదా 26:23 నేను ఫెలిక్స్ అని మీకు చెప్పాను. 24. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫెస్తు పౌలా, నువ్వు వెర్రివాడవు. అంటే వెర్రివాడంటే పిచ్చివాడవు. Your education is turning you towards madness. అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని. అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని. మన ఈ వాక్యం తర్వాత కూడా చదువుతుంది. మనకేమొచ్చింది? ఆయనకి విద్య వలన ఏమొచ్చింది? వెర్రితనం వచ్చింది. వెర్రితనం అంటే పిచ్చోడైపోయాడు. ఎక్కువ చదివి పిచ్చోడైపోయాడు. వాక్యం అధికం చదివి వాక్య పిచ్చోడైపోయాడని మన గురువులు చెప్తున్నారు సోదరు. మన గురువులే బైబిల్ తెలిసి మనం కూడా పిచ్చివాడు అయిపోయింది. మనం ఎందుకు మనము బొమ్మలకి అర్పించిన వస్తువు తినలేదు? విగ్రహార్పితమైన వస్తువులు ఎందుకు తినట్లేదు? చెప్పండి, ఎందుకు వాళ్ళు చెప్పండి. ఆడ తినమా? ఆడ తినమని చెప్పిన వాడు తింటావా? ఆడికి వారానికి ఏముందంటే 3 రోజులు మాంసం తింటారు, నీసు తింటారు. ఆ రోజు మనం ఇస్తే తింటావా? ఎందుకు తింటారు? ఆ నీసాలు పాటించిన దినమున మనం వాళ్ళకి ఇస్తే మన నీసాలు తింటారా? మనకు కూడా ఏముంది? మనకు కూడా అడగండి, ఒక నీస్తే ఉంది. మనకు కూడా నీస్తే ఉంది. ఆ దినంలో మనకు ఏమి ఇస్తుంది కానీ మనము దీక్ష అంటారు. అంటే కొందరు ఏమో చెప్తున్నారు, క్రైస్తవులు ఎందుకు మనం ఇచ్చిన తిన్నారు? వాళ్ళు ఎందుకు తినలేదంటే మనం కూడా దీక్షలో ఉన్నాం. దీక్షలు ఉన్నా కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మానేసా నీ మానవుడు మనకే తినమని చెప్తున్నారు. నీ పద్ధతులు నీ ఏం చేయరు. మనకేం చేస్తున్నారు? మన పద్ధతిని మార్చుకోమంటారు. మన పద్ధతిని మార్చుకోవడానికి ఆడ ప్రయత్నిస్తున్నారు. దేవుని విశ్వాసములు పట్టుకొని నిలబడిన బిడ్డ ఎప్పుడు కూడా అలాంటి విషయంలో ఏం చేయ ఓడిపోవు. ఈ ఆయుధం చాలా మంది చేతి నుండి ఏమైంది? పోయినట్టుగా బైబిల్ రాయబడింది. రాకడ దినములు విశ్వాసం ఎలా ఉంటామని బైబిల్ చెప్పుతున్నట్టుగా రాయబడింది. నీకు అదే తెలుసా? దేవునికి స్తోత్రం. రాకడ సమయంలో విశ్వాసం గురించి ఎలా చెప్తున్నారు? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. సువార్త 18వ అధ్యాయం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనుడా? Will he find this kind of persistent faith on earth? ఎప్పుడంటే ఇది మనిషి కుమారుడు వచ్చినప్పుడు. మనిషి కుమారుడు అంటే యేసయ్య వచ్చినప్పుడు అంటే రాకడ సమయంలో భూమి మీద విశ్వాసం కనుగొని ప్రజలు ఉంటారా? అది పోతున్నారు, మెల్లమెల్లగా పోతున్నారండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మందికి దేవునికి స్తోత్రం. మంచి సదుపాయం వస్తే విశ్వాసం వదలడానికి రెడీ. మంచి సౌకర్యం వచ్చేస్తే, లోకంలో మంచి సౌకర్యం వస్తే, లాటరీ వచ్చేస్తే ఇంకా దేవుని వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. చూడు, మా చర్చలో కూడా అమ్మాయి ఏం చేస్తున్నాడు, హిందువులకి మ్యారేజ్ చేయడానికి అమ్మ రెడీ అయిపోయింది. ఇన్నాళ్ళ ఇన్ని చప్పట్లు, ఆరాధన, హల్లెలూయా స్తోత్రం అట్లా అన్ని వచ్చేసి ఫుల్ నటించేసింది.
ఏంటండి హల్లెలూయా. భక్తి వారికి వేషధారణ. చర్చలు వచ్చినప్పుడు ఏమన్నా పాట ఆట అంటే హల్లెలూయా. ఆఫర్ వచ్చేసరికి ఆఫర్ వచ్చినప్పుడు ఈ లోఫర్ అయిపోయింది. ఏది వేషము ధరించడానికి రెడీ అండి. హల్లెలూయా. ఏ మారు వేషం ధరించడానికి నాకు అర్థం అవ్వలేదండి. ఇంతవరకు ఇది చెప్పినదేంటి, ఇంతవరకు ఇది పాడిన పాట ఏంటండి, ఇంతవరకు చెప్పిన సాక్ష్యం ఏంటి? అయ్యో వేషధారులారా అని దేవుడు పిలిచింది కరెక్ట్. గలాతీ సంఘ బిడ్డలకి బిడ్డలకి వేషధారి అని పిలిచింది. ఆయన 3వ అధ్యాయం మొదటి వచనంలో మూర్ఖులైన మూర్ఖుడు కాదు. 3వ అధ్యాయం మొదటి వచనం మూర్ఖుడు కాదు, ఆయనకి పిలిచిన గలాతీలారా నేను అనగా పిలువలేదండి. సంగమా, నేను నీకు ఒక విషయం అడుగుతున్నట్టే సోదరు, మీ కుటుంబస్తులు ఒకడు చనిపోయారు అనుకో, కుటుంబస్తులు చనిపోయారు ఆడ అన్నలే నీ అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళి చూశాడు, ఆడందరి చేదే సిద్ధాంతం పాటిస్తున్నారని నీ కూడా ఏం చేస్తారు? పాటించలేకపోతే ఈయన మీద అలిగిపోతారు. ఈయన ఒంటరోడు అయిపోతారు, వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. చెప్పిన మాట మీకు తెలియదా? మొదటి తిమోథెయుసు పత్రిక 1వ అధ్యాయం 18 వచనం చెప్పండి. 1వ అధ్యాయం 18 వచనం చెప్పండి. 18 నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వాడి వలె చెడి ఉన్నారు. చెప్పండి. విశ్వాస విషయమైన బద్దలైపోయిందంటే అర్థం some people have rejected పగిలిపోయిందంటే అర్థం some people have rejected their moral compass నీ దేవుని విశ్వాసం తోసివేసి నీ చెయ్యిన వలన నీ నమ్మిన విశ్వాసం ఏమైంది? ఓడబద్దలైపోయింది. అది నీకు తెలియదు. నీ అనుకున్నారే చిన్నది వేసే ప్రోబుడు లేదని. నీ ఆ చిన్నది చెయ్యిన వలన నీకు మాత్రం కాదు, బాకీ వెనక్కి ఉన్న విశ్వాసులు కూడా విశ్వాసములకి ఏం చేస్తున్నారు? బద్దలైపోయింది. ఆడ అడుగుతున్నారు, ఆడ అరగ చేస్తే నేను కూడా ఇలా చేయడంలో ఏం తప్పు ఉంది? ఏం తప్పు ఉందంటే అడుగుతున్నారండి. ఏం అలా చేయడానికి రెడీ అవుతున్నారు. నా నాన్న చనిపోయారు, నా కుటుంబస్తులు అందరూ వచ్చి కూర్చారు, 300 పైన పెద్దలన్నీ కూర్చున్నారు. చనిపోయినప్పుడు అప్పుడు అన్నయ్య 2వ తేదీ 10 నేను 3 మగ పిల్లలు, బాకీ 3 ఆడపిల్లలు. మన 3 చేయాలి, కార్యం చేయాలి. ఎందుకంటే మీ సిద్ధాంతం అంటే 3 రోజుల తర్వాత, మా సిద్ధాంతం అంటే అక్కడే క్రైస్తవుడే, వారు కూడా క్రైస్తవులే. స్తోత్రం. అంటే మన లూథరన్ చర్చ్ ఎలా ఉంది అలాగా అక్కడ సిఎన్ఏ చర్చ్, అది లూథరన్ చర్చ్లో ఉంది. అది సిఎన్ఏ లూథరన్ ఒకటి అండి. స్తోత్రం. ఆడ చర్చ్కి వెళ్తున్నారు, ఆడ చెప్పారు 4 రోజుల తర్వాత చేయాలి, అందరు కార్యం చేయాలి. అప్పుడు ఆ కాలంలో ఏమంటే 40,000 కావాలి. ఇది 3 ఏం చేశారు, 2 చెప్పారు మనం రెడీ అని. నాకు అడిగారు, చిన్నడు కదా, నేను చిన్నడు మాత్రం కాదు, ఫాస్ట్. అప్పుడు నాకు అడిగినప్పుడు కొన్ని నేను చెయ్యను అని. నన్ను చంపలేదండి వాళ్ళు, నన్నేం చేయలేదు. నన్ను మాట్లాడినా చెప్పారు. ఈ రోజు ఆయన చచ్చిన రోజు ఎన్ని ఖర్చు అయిందో అందరికీ అదన్నీ ఇస్తాం, కానీ ఈ పేరు బట్టి నేనేం చేయను. మళ్ళీ భోజనాలు పెట్టించుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి. నేనేం చేయను. నేను నాన్న బ్రతికినప్పుడు వాడికి కావలసినదాన్ని అడిగిసి నేనేం చేశారు, చచ్చిన తర్వాత ఆయన పేరట అందరికి నేనేం చేయను. విందు పెట్టే ఛాన్స్ లేదు. మీరందరూ అయితే ఏం చెయ్యాలండి? మీరు పెట్టకపోతే వాళ్ళు అన్నం తెచ్చి ఇచ్చేస్తారు. పెట్టలేదు. ఈ లోకానికి ఒక నమ్మకం, ఆ రీతి చేయడం, అలా చేయము మనం.
నాకు ఒక విశ్వాసం ఉంది. ఆమేన్ ఆమేన్. ఇదన్నీ చెయ్యిన పని అని తెలిసిన కాబట్టి ఆ దినం నుండి నేనేం చేయలేదు. ఇప్పుడు వరకు నీ ఆలోచన, ఇప్పుడు వరకు నా కుటుంబస్తులని నీ మ్యారేజ్ అయింది, చనిపోయింది, ఇప్పుడు వరకు నన్ను ఏం చేయలేదు, పిలవలేదు. సారీ, ఎప్పుడైనా చేస్తే నా అన్నయ్య మాత్రం పిలుస్తున్నాను. పెద్ద అన్నయ్య చచ్చిపోయినప్పుడు కూడా నాకు పిలవలేదు. నీకు అర్థమైందో లేదు సోదరు, ఏది విశ్వాసం కొరకు నేను పట్టుకున్నా. వీరందరూ ఎప్పటి వరకు తాత్కాలికం, నా విశ్వాసం విశ్వాసం కొరకు నిలబడిన వాడు ఏం చేయాలి? వెల ఇవ్వాలి, వెల ఖరీదివ్వాలి. అది విశ్వాసం కొరకు నిలబడినప్పుడు ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది, అపమానం కలుగుతుంది, నింద కలుగుతుంది. అందరి మధ్యలో మనకు ఒంటరితనంగా చేస్తాం. అది అపోస్తలులు చదవండి, క్రైస్తవుడు కనుక చేసింది దేవుడికి. ఆ టైంలో ఎవరి కొరకు నిలబడండి? విశ్వాసం కొరకు నిలబడాలి. నా చెల్లి ఫోన్ చేశాడు మధ్యన, ఎవరో ఒకటి చనిపోయారు అన్నయ్య. చెల్లి చెప్పిన పలానా వ్యక్తి చనిపోయారని, అన్నయ్య చనిపోయారు. వారందరూ లేదు, నన్ను పిలువలే. అంత కోపం ఇప్పుడు కూడా ఎవరు దేవుడి నుండి ఏమవలేదు, మారలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అది మారలేదు? నేను త్రాగేరా, ఆడ భూమి తీసారా, ఆడితో గొడవలు ఆడేరా, ఆడ కుటుంబానికి మోసం చేశారా? ఎందుకు? విశ్వాసం, నా నమ్మిన విశ్వాసం ఆయనకి పడలే. దేవునికి స్తోత్రం కలిగింది. మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము, విశ్వాసం కొరకు నీ పోరాడి అదే ఏమండి ఆ విశ్వాసం నీకేది? స్తోత్రం. బాణం వచ్చినప్పుడు అది మనకు తగలదు. వారి నుండి చెప్పిన దాని నా శరీరం విశ్వాసం వారందరూ ఉంటుంది కాబట్టి నాకు అన్ని జరుగుతున్నారు. వారు లేకపోతే జరగదా? వారు ఉంటే జరుగుతుందా? వారు ఉంటే జరుగుతా, వారు లేకపోతే జరుగుతా? ఏంటి చెప్పండి? వాడు లేకపోయినా కాబట్టి అన్ని జరిగేది. నా భార్య చనిపోయేది, స్తోత్రం. ఎవరు కూడా పిలిచి అడగలే. నీకు అర్థమైందా? స్తోత్రం. సమాధి జరగలేదా? ఒక్క అన్నయ్య పోయినప్పుడు 100 అన్నయ్య నా కోసం వచ్చాడు. అక్క కుటుంబస్తులు మారేమో 100 కుటుంబస్తులు నా కోసమే వచ్చారు. దేవుడికి సమాధి దినములు దాదాపు 700 మనుషులు వచ్చారు. స్తోత్రం కలిగింది. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్తున్నారంటే దేవుడు నీకు అప్పగించిన విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? చేయండి. చాలా మంది విశ్వాసం కొరకు ఏం చేయను, పోరాడలేకపోతున్నారు. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది కదండి, 3వ అధ్యాయం లేదా? స్తోత్రము. మంచిదైంది. స్తోత్రం కలిగిన దాకా 3వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. స్తోత్రం. దాని మీరు 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. స్తోత్రం చెప్పండి. ఏమంటే విశ్వాసం ఒకసారి కూడా చదవండి. చెప్తున్నారు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన
పట్టిన ఎడల స్థిరముగా పట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎప్పటి వరకు అండి? చివరి వరకు ఏది ఏ విశ్వాసాన్ని పట్టుకున్నారో పౌలు గారు చెప్పిన నా విశ్వాసం కడ తిమోతి పత్రికలు నా విశ్వాసం ఏం చేశాడు? నీ కూడా ఏం చేయాలమ్మా? ముట్టించాలి. దేవునికి తిమోతి పత్రికలు 5వ అధ్యాయం చూడండి, 12వ వాక్యం చూడండి. మొదటి తిమోతి 5వ అధ్యాయం 12వ వాక్యం. యవనస్తులైన వివిధ రాండ్రును లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా. 11 నుండి చదవదండి, అప్పుడు మీకు అర్థం. 5వ అధ్యాయము మొదటి తిమోతి 5వ అధ్యాయం 11 నుండి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై మెట్లాడగోరుదురు. మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై. ఆయన అర్థం చెప్పండి. మొదటి విశ్వాసం వదులుకుంటా అంటే నీ నమ్మిన విశ్వాసం విడిచిపెట్టితే నీకేముంది? అంతే నేను చెప్తున్నా. నీ పట్టుకున్న విశ్వాసం నీ విడిచిపెట్టితే ఫస్ట్ విశ్వాసం పెట్టారు, మార్చేసం పొందారు, మళ్ళీ నీ ఏం చేయకూడదు? పట్టకూడదు. ఆ విశ్వాసం కొరకు పౌలు చెప్పిన కడముట్టించాలి. ఆ విశ్వాసం కొరకు యూద చెప్పిన పోరాటం చేయండి. దేవుడు సంగమా అది నీ పట్టుకొని నిలబడండి. అలాగ పట్టుకొని నిలబడగా స్థిరంగా నిలబడండి. అలాగ నిలబడితే తుదకు వరకు ఉంటే మనం దేవుని ఇల్లుగా మారిపోతాం. ఈ కాలంలో ఏమంటాడు? అవును కదా, 10 సార్లు జ్వరము, నీ ఇంటిలో ఏదైనా మరణం అన్ని జరిగినానుకో దేవుని మర్చిపోడు కదా. అప్పుడు ఎవరికి పిలిచి ఏం చేస్తున్నాడు? కారణమని తెలిసి కూడా ఆడి దగ్గరికి నీ వెళ్ళలేకపోతే నీ ఇంటి వారికి పంపిస్తుంది. మీ వెళ్ళలేకపోతే ఇంటి వారికి ఎవరికి డబ్బులు ఇచ్చి పంపించి అది వినడానికి రెడీగా ఉన్నాం. అయ్యో అయ్యో విశ్వాసం యేసయ్యరంట. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ విశ్వాసము కనుగొందునని యేసయ్య అడిగింది అన్నమాట. మన దగ్గర నుండి విశ్వాసం దూరంగా వెళ్ళిపోతున్నారు. విశ్వసించిన వాడు చాలా మందిని ఏమవుతున్నారంటే దేవునికి విడిచిపెట్టి వెళ్తున్నారు. దేవునికి అందుకని దేవుడు సంఘమా విశ్వాసం కొరకు పోరాటం చేయని దేవుడు బిడ్డలుగా మార్చబడాలి. ఎన్ని శ్రమలు హింసే వచ్చినప్పుడు మనము పట్టుకున్న విశ్వాసం ఏం చేయకూడదు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగి అది అదే మనకు ఆయుధంగా మాత్రమే. సరే అండి, 5వ చెప్పిన మాట ఏప్రిల్ పత్రిక 17వ వాక్యం ఉంటారా? 6వ అధ్యాయం 17వ వాక్యం. మరియు రక్షణ అను శిరస్నానమును రక్షణ అయినా అలాగైతే వెంటనే చెప్తే మీకు అర్థమవుతుంది. తనకి హెల్మెట్ ఉండాలి. సాతాను ఎక్కువ పని చేసిన ఎక్కడ? సాతాను నీకు ప్రతి ఎక్కువ ఆలోచన ఇచ్చి ఇచ్చి నీ బుర్ర ఏం చేసి పాడు చేయదు. సాతాను తెలుసు నీ బుర్ర మీద పని చేస్తే మీరు ఓడిపోతాము. అందుకని నీ బుర్ర మీద సాతాను పని చేయకుండా రక్షణ శిరస్నానము తల మీద వేసుకోవాలి. అందుకని యేసు ప్రభు చెప్పారు కదా, మీ లోకంలో పాము వలన వివేకం ఉన్నవాడు. వివేకం అంటే బుద్ధి ఉన్నవాడు. వివేకం అనే పదానికి అర్థం పామునికి బుద్ధి అంటే పాము వలన బుద్ధి ఉంటానే అది ఏంటి ఆయన అర్థం? పాముకున్న బుద్ధి, పాముకు కలిగిన బుద్ధి అంటే ఏంటి? ఆడికి కొట్టడానికి వచ్చి ఎప్పుడు కూడా తల ఎప్పుడు చూపించదు, తప్పించుకుంటుంది తల. అలాగే అవుతుంది. ఎందుకంటే తలకి గాయం తగలకూడదు. అందుకని ఈ రాష్ట్రాన్ని నేనే కూడా చెప్తున్నారు, తల మీద ఏకుండా ప్రవర్తించండి. చాలా మంది కుటుంబంలో ఏం ప్రాబ్లం అండి,
ఇది తల మీద ఎక్కువ ఆలోచన వచ్చి ఒంటరిగా వచ్చినప్పుడు ఆడ వస్తుంది. ఒంటరిగా వచ్చినప్పుడు ఆవిడ లేచి నీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడడానికి ప్రారంభిస్తున్నారు. ఎవరు? ఆలోచన. అపవాది కాదు, నీ ఆలోచన. నీ ఆలోచన మీతోనే మాట్లాడుతుంది. నీ ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ మనసులో ఆలోచన అది మాట్లాడడమే. ఆలోచన ఏం చేస్తున్నారు? మనతో మాట్లాడుతున్నది. మనతో ఎవరైనా వచ్చిన అనుకో వాడు సైలెంట్ అయిపోతాడు. ఏం చేయకూడదు, ఎక్కువ ఆలోచన చేయకూడదు. నీ ఆలోచన మొత్తం ఎవరి మీద? దేవుడి మీద పడేసి చెప్పుతున్నాడు. చాలా కుటుంబం, చాలా ఇల్లు, చాలా వ్యక్తులు నాశనం అవడానికి కారణం ఆలోచన. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి లెక్కించడానికి సాతానానికి దేవుడి ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచన ఇచ్చిన కాబట్టి ప్రజలకి ఏం చేసి లెక్కేసుకున్నాడు. దాన్ని బట్టి ఏమైంది? చాలా మంది చనిపోయినమ్మా. చాలా సాతాను నీ హృదయంలో నీ తలంపులు ఆలోచన చేసినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. నీ తలకేముండాలి? పౌలు గారు చెప్పిన మాట మీరు చిన్న మొదటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి కిందకి 3 వరకు. కొంచెమే వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇంకా బాగా వినండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచారు. చెప్పండి. అవ్వకి సాతాను ఎలాగా మోసపరిచారు? 3వ అధ్యాయం నుండి ఆదికాండం 3:1 నుండి 7 వరకు చదివితే మోసపరిచిన అక్కడ రాయబడి ఉంది. ఎలా వచ్చింది? సోదరు అప్పుడు పాము మాట్లాడుతూనే ఉండిందా? అప్పుడు పాము మాట్లాడిందా? అప్పుడు ఆ కాలంలో జంతువులు ఏమైంది? మాట్లాడింది. ఆ జంతువులు మాట్లాడింది కాబట్టి గాడిద కూడా మాట్లాడింది. ఆ కాలంలో మాట్లాడుతూ ఉండేది. అప్పుడు అవ్వ వచ్చినప్పుడు అవ్వతోని సాతాను ఏం చేసేది? మాట్లాడింది. ఎలా వచ్చిందండి? సర్పముగా వచ్చి మాట్లాడి ఏంటి మాట్లాడింది? నీవు ఈ అన్ని వర్షఫలం అడిగినప్పుడు ఈ యొక్క వర్షఫలం ఏం చేయకూడదు, తినద్దు అని చెప్పి తినద్దు, ముట్టద్దు కూడా. అప్పుడు కొంచెం దేవుడు ఎంతమంది చెప్పారు? తినొద్దు అని చెప్పారు. ఈ అమ్మ కొంచెం కూడా కలిపారు. తగిలించారు. తగిలించారు కాబట్టి సాతాను కొంచెం తగిలించి ఇద్దరు కూడా ఏమైంది? కుయుక్తి చేత పడిపోయింది. ఆ కుయుక్తి చేత పడిపోయింది. అదే విధంగా సంఘ బిడ్డలు కూడా సాతాను ఏం చేస్తున్నారు? కుయుక్తి చేత నిన్ను ఏం చేస్తున్నారు? మోసపరిచి చెరిపేసానంటే నీ మనసే మార్చున్నారు. నీ బుద్ధి ఎక్కడ ఉందో అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరో ఏదో ఏదో మాట చెప్పినది విని అది మనసులు పెట్టుకొని సంఘంలో ఏం చేస్తున్నా కలిగి ఎవడో చెప్పిన విషయాలు విని అవతల ఉన్న మనిషి మీద దీక్ష సరిగా చెప్తే మీరు అయ్యగారు మొత్తం నాకు చెప్పాను కాబట్టి అయ్యగారు ఇలాగే చెప్పారు. అందుకని కొన్ని మృంగుతున్నారు. అదే కాదండి, ఈ సంఘం పాడి చేయడం. అవ్వ అంటే దేవుడి సంఘం. దేవుడి సంఘం మరి పాడి చేయడానికి సాతాను చేయలేమంటే సర్పము. అవ్వ దగ్గర సర్పం ఎలా వచ్చింది? పాము వల్ల మాట్లాడింది. ఓకే, అవును కదా. ఇంకేంటి ఈ అవ్వ దగ్గర వచ్చింది సార్? ఎలా వచ్చింది? చదవండి మీరు. ఇప్పుడే చదవలేదు. ఎప్పుడు
2 కొరింథీ పత్రిక కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు. అక్కడ ఎరగ చేశారు, అక్కడే ఆది కాండంలో మాట్లాడి ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది? కుయుక్తి చేత ఏం చేశారు? మోసపరిచారు. దేవునికి స్తోత్రం. హలో, అర్థమైంది? ఆయనకి నిన్ను ఎలాగా మోసపరచాలని సాతానికి కరెక్ట్ తెలుసు. అర్థమైంది? సాతానికి తెలుసు నీకు ఏ సామానం కావాలని తెలుసు. స్తోత్రం. చెప్పండి, యువతకి ఏ సామానం కావాలి? ఆడికి వేరే ద్రవ్యం వచ్చినా కానీ వచ్చిన గానీ ఏ వస్తు తీసుకొని వచ్చిన గానీ ఏ సైకి విడిచిపట్టును ఏం కావాలి? డబ్బు పెడితే, డబ్బు సంచి పెడితే హేరోదాకి ఏంటి కావాలి? హేరోదికి బట్టలు లేని డాన్స్ కావాలి అడిగి. డబ్బు అక్కర్లే, ఆడపిల్ల డాన్స్ అంటే సార్ బట్టలు అక్కర్లే, సొమ్ము అక్కర్లే, సాతాను తెలిసి ఈయనకి ఏమి ఇస్తే కొందరికి ఇదే చూస్తే మారుతుంది. కొందరికి ఇప్పుడు కూడా డాన్స్ కావాలి చర్చి లోపల. ఆకాన్ ఎలా మారింది? ఆకానికి ఏది అక్కర్లేదు, ఆవిడకి పండు కావాలి, అది ఇచ్చేది. ఆవిడకి పండు, యువతికి డాన్స్ వద్దు, పండు బంగారము శ్రేష్టమైన వస్త్రం దొరికితే చాలు. మారే నీకు అర్థమైంది లేదా? నీకేది కావాలని సాతానికి తెలిసి అది పట్టుకొని నీ దగ్గరకు వస్తాయి. అది పట్టుకొని నీ దగ్గరకు వస్తే నీ కూడా ఏమవుతుంది? చెడిపోబడుతుంది, కుయుక్తిలో పడిపోతాం. ఆయన గురించి చర్చ నీ చేసి చాలా సంఘ బిడ్డలు కుటుంబములన్నీ కుయుక్తి చేత పడిపోతున్నారు. అది నేను చెప్పిన మాట ఏమనగండి, దేవుని సంఘమా, దేవునికి స్తోత్రం. తల మీద ఆయన పని చేస్తున్నారు, మెదడు మీద పని చేస్తున్నారు, ఆలోచన ఇచ్చి ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. అటువంటి విషయం గురించి మనం ఏం చేయాలి? అది మనం తెలుసుకోవాలి. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆయన కుటుంబంలో తారుమారు రావడానికి ఉన్న కారణం ఏది? అది ఏ ఆలోచన? భార్య ఎవరితో మాట్లాడని చూస్తే, భర్త ఎవరితో మాట్లాడి చూస్తే చాలు, స్టోరీలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఊహించి గోపురం ఊగా పెరుగుతా, ఊగా వస్తుంది. అమ్మ పేరు కాదు, అమ్మ పేరు కాదు, అమ్మాయి పేరు అనుకుంటున్నారు. మరి ఐశ్వర్య మళ్ళీ కూడా వాడండి ఊహల. నేను దేవుడు వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు వచ్చేసి 7 రాయిలు కడుతున్నాను, నేను ఊగా వస్తున్నా. ఊహలుగా వచ్చి అటువంటి ఊగా వచ్చినప్పుడు ఏ సునాములు చెప్పండి. తనకి సాతాను ముట్టడానికి చోట చూసిన నా ప్రాబ్లం, చూసిన ప్రాబ్లం ఉందా? చూసిన ఏదైనా చూడుట వలన ఏమైనా సమస్య ఉందా? ఏదని చూసా ఏదైనా ప్రాబ్లం ఉందా? చూసిన ప్రాబ్లం, మళ్ళీ చూడతారు. అర్థం కాలేదు. ఓసారి చూసేస్తే అయిపోయింది, మరలా చూసేసి తలుచుకోకూడదు. మళ్ళీ ఏం చేస్తుంది? అప్పుడే మోహం గర్భం ధరించి పాపాన్ని జన్మనిస్తుంది. ఒకసారి చూసి పొరపాటు జరగదు, మళ్ళీ ఏం చేస్తుంది? అలవాటు అయిపోకూడదు. అది చూశారు, ఇది మళ్ళీ రాత్రి ఏం చేయాలి? రిపీట్ చేసి పడుకున్నప్పుడు ఇది మొత్తం మనం చాలా
ఎవరికి ఇవ్వాలి? దేవునికి కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నప్పుడు పౌలు వారు చెప్పిన నీ పైన వాటి విషయం గురించి ఆలోచించుకోండి. వాటినే వెదకుడి. సోదరు చెప్పండి, చెప్పండి. నీ తల ఎక్కడ ఉండాలి? వాక్యానుసారంగా ఏమెంతున్నారు? సోదరు నీ 5వ వాక్యం చూడండి, 3వ. కావున భూమి మీద ఉన్న మీ సోదరు తల ఎక్కడ ఉండాలి? భూమి మీద తల 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 నీ మైండ్ పైకి మీరు 3వ వాక్యం చదవండి. షో 3వ అధ్యాయం కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్నాయంటే తల ఎక్కడ ఉంది? తల ఎక్కడ ఉండాలి? తల ఎక్కడ? శరీరం ఎక్కడ? ఎక్కడ? 5వ వాక్యం. అవయవములు భూమి మీద ఉండాలి. మనం ఇప్పుడు తిరిగిపోయింది. నేను చెప్పిన మీకు అర్థమవుతుంది. ఎదగలేదు. తల ఏమో పైన వాటి గురించి ఆలోచించాలి. మన పైన అప్పుడు దేవుడి విషయం గురించి అన్ని వెతుకుతుంది. శరీరం ఎక్కడ ఉండాలి? ఆయన ఏం చేయాలి? ఏడమ్మ చేయాలి? చదవాలి. 5వ వాక్యం. 5 భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధర్మాపేక్షను చంపివేయుడి. ఇది చంపాలి, అది పైకి. తల పైకి ఉండాలి, శరీరాన్ని చంపుతూ ఉండాలి. ఎలా చంపాలి? అయ్యో చెప్పారు కాబట్టి రేపు ఒక సూతిగా తీసుకొని చంపాలి. రేపు వాకిందని చంపాలి. రేపు వాకిందని ఎవరికి? ఇరుగు పొరుగు వారికి కాదు. ఇరుగు పొరుగు ఎవరికి? తనలోనే శరీరాన్ని చంపుకోవాలి. స్టడీ పెట్టిన ఉద్దేశం అందుకే వాక్యం చెప్పి నిన్ను చంపడం, వాక్యం చదివినప్పుడు నిన్ను చంపడం. సోదరు ఎవరికి? నీ అవయవాలకి. సోదరు నిన్ను కాదు, అవయవాలకి. సోదరు సరే, అదే మనకు ఆయుధం. ఏది? తనకే ఉండాలి ఆయుధం ఉండాలి. రక్షణ అయినా సోదరు 17వ వాక్యం చూడండి. సరే. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దీనికి యొక్క చేతులు ఏముండాలి? దేవుని వాక్యం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయుధం ఉంది చెప్పండి. కాలుకుంది, తలకుంది, నడుముకుంది, గుండెకుంది, తలకి ఉంది. అవును కదా? ఇంకెక్కడ? చేతికి. ఇంకెక్కడ ఆయుధం లేదు. ఆత్మలో. అరే యార్, ఆ వాక్యానుసారంగా చెప్పండి అమ్మా. ఏవేవో వాగేతను చెప్పండి. సర్వాంగ కవచం గురించి చెప్తున్నారు అయ్యగారు. శిరస్రానం వెనక్కి లేదు. సర్వాంగ కవచములో ఎక్కడ లేదు, వెనక్కేం లేదు కదా. జోడు ఉంది, శిరస్నానం ఉంది, కానీ డాలు ఉంది, అన్ని ఉన్నాయి, వెనక్కేం లేవు. ఆయన అర్థం నీ సైనికుడు. ఆయన అర్థం ఏంటి? వెనక్కి ఎందుకు ఆయుధం ఇవ్వలేదు? సైనికుడికి వెనక్కి ఎందుకు ఆయుధం ఇవ్వలేదు? వెనక్కి తిరిగి నువ్వు వెనక్కి తిరిగితే నీ చచ్చిపోయేది నువ్వే. వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఏమి లేదు, అవకాశం లేదు మనకి. ఒకవేళ తగిలితే కూడా ఎలాగే తగిలి చచ్చిపోవాలి. చంపేస్తాను. దాని అర్థం క్రీస్తుని విడిచిపెట్టేస్తే చచ్చిపోతామన్నది. అలెగ్జాండర్ పేరు అలెగ్జాండర్ తెలుసు కదా. ఆయన సైన్యంలో కూడా ఉన్నాం. ఆయన యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆయన భయపడి పారిపోయినప్పుడు అతనికి పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చారు? అరే నీ పేరేమని అడిగాడు. పేరేమరా అంటే అడిగిన అలెగ్జాండర్. నేను అలెగ్జాండర్ అంటున్నా. అది ఎప్పుడు నా పేరు పట్టుకొని నీ ఇలాగంటే పని చేయడం, లేకపోతే నీ స్వభావం మార్చి, లేకపోతే నీ పేరు ఏం చేయాలి? పేరైనా మార్చే. నేను కూడా అదే చెప్తున్నా. మీకే నీ పేరేంటి? దేవుని బిడ్డ, అది మార్చే విశ్వాసి. నేను స్వభావం.
నీ పేరు విశ్వాసి. విశ్వాసి లేకపోతే పేరు మారితే లేకపోతే స్వభావం చెప్పండి. చేతిలో ఏదండి? దేవుడు వాక్యం. చాలా మంది ఓడిపోవడానికి కారణం ఏంటి? లేదు. బైబిల్ చెప్పండి. బైబిల్ వాక్యం. మత్తయి సువార్త ఉంది కదా, 22వ అధ్యాయమా? దేవుడి మాట కాదు నేను కూడా చూస్తాను. 29 you are all wrong because you neither know the scripture. 29 మత్తయి 22:29 అందుకు యేసు లేఖనములను గాని లేఖనం కాదు, ఇంగ్లీష్ లో. You are all wrong because you neither know the scripture nor the power of God. లేఖనం ఏంటండి? లేఖనం అంటే లేఖనం అని చెప్తే వాక్యం. దేవుని వాక్యం. అలాగే చదవమ్మా. లేఖనం మార్చి అలాగే చదవ. వాక్యం అందుకు యేసు వాక్యములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పొరబడుచున్నారంటే పొరబడుచున్నారు. అష్ట తెలుగు వాళ్ళకే తెలుగు వాళ్ళే. ఓ పొరబడుచున్నారని తెలుగు అర్థం. పొరబడుచున్నారు డిక్షనరీ చేయండి. నిన్న పొరబడుచున్నారంటే అమ్మకి కాదు, నిన్నే. నీ కాదు, స్కూల్ చదువుతున్నారు. అమ్మకి ఎందుకు అడుగుతున్నారు? పొరపడుచున్నారంటే మరి కర్ర తెచ్చిరా. వచ్చే వారం వచ్చాడు బైబిల్తో సహా డిక్షనరీ కూడా తేండి. మెట్రిక్ చదివిన పిల్లలు పొరబడుచున్నారని చెప్పి నన్ను చూస్తున్నారు. పొరబడుచడం పొరబడుచడం విడిచిపట్టి వెళ్ళిపోవడం. అవునా కాదా? ఏంటి? దేవుని వాక్యము, ఆ వాక్యం యొక్క శక్తి తెలియలేదు కాబట్టి ఏమవుతున్నారు? తప్పులు చేసేస్తున్నారు. సోదరం దేవునికి విడిచిపెట్టుతున్నారు. దేవునికి సోదరం చెప్పండి. ఈ పగలో ఈ దేవుని స్తోత్రం కూడి వచ్చిన సంఘ బిడ్డలకి నేను అడుగుతున్నాను, వాక్యము మనకు తెలియలేదు కాబట్టి చాలా మంది ఏమవుతున్నారు? పొరపడుచున్నారని. ఈ పొరపడుచున్నారని పదానికి కరెక్ట్ అడుగుతూ వర్షకాలంలో నడిచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? జారి పడిపోయినట్టుగా. ఏమండి? అది వాక్యం తెలియలేదు కాబట్టి ఈ రాత్రి వాక్యాన్ని చేతులు. అందుకని బైబిల్ చదవలేని వాడు ఏం చేయాలి? బైబిల్ చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? బైబిల్ చదువు రాలేని వాడు ఏం చేయాలి? మనిషిని అతికి తెచ్చుకోండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏంటంటే బైబిల్ చదివిన ఒక మొబైల్ ఉంది, రెడీగా ఉంది, అది కొనేసి వినండి. అది కొనేసి మొబైల్ ఉన్నవాడు బైబిల్ ఎక్కించండి. మొబైల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? తెల్లవారి లేచిన వెంటనే ఇది అక్కడ పెట్టి పవన్ కళ్యాణ్ కాదు, బైబిల్ ఫోన్ చేసి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఉంది. రోజు ఒక్కొక్క అధ్యాయం ఏమాలి వినాలి. నీ ఇంటిలో ఆ వాక్యం వినాలి. సోదరులు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు? నీ ఆ వాక్యము నీ పిల్లలకు నేర్పించాలి, అది నీ ఇంటికి చెప్పాలి. సోదరులు అందుకని రాత్రి నేను చెప్తున్నారు ఏమనగా దేవుని వాక్యం 200 అది మనలోని లేదు. ఎబ్రీ పత్రికలు లేకరండి. ఆ వాక్యంలో ఉన్న శక్తి గురించి మీరు వినండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి 12వ వాక్యం కదా, 12వ వాక్యం, 4వ అధ్యాయం 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అంటే దేవుని వాక్యం నిన్ను చచ్చిపోయిన వారికి బ్రతికించిన వాక్యం. 1 2 బలము గలదై
ఆ శక్తి ఆ దేవుని వాక్యం నిన్ను బలపరిచిన వాక్యం. 3 రెండంచులు గల అది ఆ కత్తి ఆ వాక్యం రెండందులు కల ఎటువంటి ఖడ్గము ఉన్నది. వాడిగా ఉంది. 4 ప్రాణాత్మలను ప్రాణము ఆత్మను కీలును అంటే నీ ప్రాణము ఆత్మ శరీరం మీదకి ఏం చేస్తుంది? విభజిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం అంత పవర్ ఉంది. ఎక్కడికి వెళ్తుంది నీ ప్రాణం? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం ప్రాణం అనగా ప్రాణం ఏంటండి? ప్రాణం 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 అనగా ఏమిటి? మెట్రిక్ చదువుతున్నారు కదా, అడే ఇక్కడ ప్రాణం ప్రాణం అంటే చదువుతున్నారు కదా, చెప్పండి అంటున్నారు. ప్రాణం ప్రాణం నాకు నీకు తెలుసు, నీ స్కూల్ నీ సార్ చెప్తున్నారు, లేకపోతే వెళ్ళి అడిగే ప్రాణం అంటే. ఈ రేపు అడగండి ఫాస్ట్ గా. ప్రాణము ఆత్మ ఆత్మ నీకు తెలుసు. ప్రాణం ఇది రెండే ఒకటి అంటే వేరే వేరే. ప్రాణం అంటే నీ ఆలోచన స్థానం, నీ వ్యక్తిత్వంలోకి కేంద్ర స్థానంలోకి చెప్తున్నారు. లేకపోతే మనస్సు అని చెప్తున్నారు. ఏంటండి మనస్సు? ప్రాణం ఏంటి? మనస్సు. ఆత్మ ఏంటండి? ఆ దేవుడు నీ మీదకి ఊదిన ఆత్మ. ఈ శరీరం అనేది నీకు తెలుసు. స్తోత్రం. చెప్పండి. ఆమేన్. ఈ 3 చోట్లకి దేవుడు వాక్యము వెళ్ళి విభజిస్తాడు. ఎక్కడ? ప్రాణానికి. ఇప్పుడు నేను చెప్పు ఆలోచించి కూర్చున్నారో అక్కడ ఈ వాక్యం ఏం చేసిండు? విభజిస్తుంది. అక్కడ మాత్రం నీ ప్రాణములకి ఏం చేస్తున్నారు? విభజించి. నీ ఆత్మకి ఏం చేస్తున్నారు? నీ శరీరానికి విభజిస్తున్నారు. అంత శక్తి కలిగిన వాక్యం. ఒక విశ్వాసికి విశ్వాసం వాక్యం అంటే నీ ఓడిపోదు. విశ్వాసం ఒక చేతిలో, ఒక ట్రైన్కి 2 పువ్వి కాదు, పట్ట, 2 పట్టాలు, ట్రాక్ అని చెప్తున్నారు. ఒక పక్షికి, ఒక విశ్వాసికి 2 రెక్కలు ఉంది. ఒక సైడ్ లో విశ్వాసికి ఒక వాక్యం ఉండాలి. మాత్రం నీ ఎదిరి ఎక్కడికి వెళ్ళచ్చు? వాక్యం తెలియదు. దేవుని చాలా మంది జారిపోవడానికి వాక్యం తెలియలేదు. స్తోత్రం. వాక్యం చదివింది. నేను ఇంటికి ప్రార్థన ఉందా? సాయంత్రం వాక్యం చదివి వాక్యం చదివి కుటుంబ ప్రార్థన ఉందా? పిల్లలతో భర్తతో అలా మళ్ళీ హిందువులకు వెళ్ళిపోండి. హల్లెలూయా. మళ్ళీ మీరేం చేయాలి? పాత సాంప్రదాయానికి నెట్లో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? పాత సాంప్రదాయానికి. ఆ వారు తెల్లవరి జామున లేచి ఏం చేస్తుంది? అరుణోదయం పువ్వులు ఏరుకొని ఆడ స్నానం చేసి పువ్వులు మంచి సిద్ధాంతం నేర్చుకో. సిద్ధాంతం నీ ఏం చేస్తున్నారు? కుంభకర్ణ కూడా పడుకున్నారు. లెగ్గానే పోను. తెల్లవరి లేచి లేకపోయినా పోనండి. రాత్రి అయినప్పుడు కూడా నీ ఇంటిలో పాటు ప్రార్థన. నిన్న ఏం చేయాలంటే నాకు తెలియదు. కుటుంబంలో ఏం లేదు. నీ పిల్లలు ఎలాగ మారు మనసు పొందుతుంది. మా అమ్మ నాన్నే భేదం నీ చేయలేదు. అమ్మ ప్రార్థన చేయదు. నాడు ఏం చేయను. పిల్లలు ఏం చేయాలి? ఆ టైంలో టీవీ చూసుకొని కూర్చున్నారు. నీకు తెలిసినట్టుగా నీ ఏం చేయాలి? నీ అమ్మ మూలలు మార్చి కూర్చి తల్లిలో మూసేసి దేవుడి సన్నిధిలో బైబిల్ కొన్ని కట్టికి అందరు వినిపించినట్టుగా చదివి నీ చిన్న పాట 2 చరణాలు పాడి నీ ప్రార్థన చేయి చూడు. స్తోత్రం. చేసి చూడండి. కుటుంబం దీవింపబడుతుంది. కుటుంబం ఏమవుతుంది? నీ ఇంటికి అది లేదు లేదు. అది నేను తర్వాత చెప్తాను. ఖడ్గం ఉండాలి. ఖడ్గం ఉండాలి. ఏడామది ఏమంటే ఏడామది ఏమంటే చెప్తున్నాం. 18 వాక్యం చెప్తుంది కదా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
7వది ఆయుధ ప్రార్థన. ఏంటండి ప్రార్థన ఎంత? అన్ని పనికి అలానే మీరు పాడలేదు ఇప్పుడు ఆ పాట. నేను స్టార్ట్ చేసినప్పుడు నీ ఎందుకు పాడలేదు? అన్ని పనికి సమయం ఉంది, పనులకు సమయం ఉన్నాయి, సమయం లేదా? పనికి సమయం ఉంది, ప్రార్థించడం అలగ పాడండి. ఉపాధ పనికి సమయం ఉంది, నీకుంది ఉందా కాదు ఉంది. ప్రార్థించడానికి సమయం లేదు. ఉపాధ పనికి ఏం లేదు. ఉపాధ పనికి అన్ని ఏముంది. నేను వచ్చినప్పుడు అందరూ కూడా విక్రమరా సరే ఆ శరీర దగ్గర అందరూ నిలబడుతున్నా నీళ్ళు వెళ్ళిపోతాడు, రాళ్ళు వెళ్ళిపోతాడని గాబరి గాబరిగా సమయం ఉంది, కానీ ప్రార్థనకి సమయం ఉంది. అమ్మా ప్రార్థించడానికి సమయము. దేవుడు దేవుడుగా ఉంటున్నప్పుడు యేసయ్య లేచి పెద్దలక్కడ లేచి ఎప్పుడు నుండి ప్రార్థన. ఆడు బాప్తిస్మం పొందినప్పుడు ప్రార్థన. యేసయ్య పరిచయం చేసినప్పుడు ప్రార్థన. శిలువను మరణించినప్పుడు ప్రార్థన. స్తోత్రము. పరలోకం లేనప్పుడు కూడా ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడ ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. మనం కూడా ఎవరు ఏం చేయాలి? కొందరు చెప్పి నాకు ప్రార్థన రాదు. ప్రార్థన రాదు. మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చా? అదే ప్రార్థన. అదే నీ బాధలన్నీ అదన్నీ దేవుడికి చెప్పండి. నీ చెప్పండి నాకు రాదు. రాదు లేదు పర్లేదు. నీకు నాకు తెలియడానికి కాదు నీ ప్రార్థన, దేవుడికి తెలియడానికి. నీ ప్రార్థనలు మనుషులు తెలియని కాదు, మనుషులు తెలియదు. కొందరికైతే మనుషులు తెలియదు. దేవుడా ఈరోజు ఏం తారీఖండి? ఫిబ్రవరి నెల 20 తారీఖు. బాబు ఆపరా. ఫిబ్రవరి 20 అండి. వేసవి తెలుసు. ఈ పాటలు అందరూ ఇదే చెప్పాల. అంటే ఆ రెండు బాబు నీ ఎందుకు వచ్చాను అది చెప్పరా. దేవా ఇక్కడ కూలి వచ్చారు. వాక్యం విన్నప్పుడు నాకు నా బిడ్డలకు మార మనసు కలుగమని చెప్పండి. దేవుడికి డైటీ చెప్తున్నారు. పలానా తారీఖు వచ్చిందండి. స్తోత్రం. టైం తిని వచ్చి అలాగా చేస్తారు. ఒక పాత్రకి ప్రార్థనకి సంబంధించి ఉండండి. ప్రార్థనకి ప్రియులారా మీతో పాత్ర ఎడా నీ ఎందుకు వచ్చారు? ప్రియులారా పిలవడానికి, ప్రార్థన చేయడానికి పిలిచా. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏం చేయాలి? దాని అది చెప్పకుండా ఈడు వచ్చిన స్టోరీ అని చెప్పండి. ఈ బైబిల్ స్కూల్లో వెళ్తే కనుక ఇదన్నీ అర్థం అవుతుంది. ఎందుకు పిలిచారో పని చేయడం అది చేయరు. మాట అప్పుడే మాట వచ్చింది. ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ఇప్పుడు గబ్రియల్ పాస్టర్ చర్చ్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు ఒకరికి ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు ఆడ ఉండండి, అయ్యగారికి సహాయం చెయ్యండి, అయ్యగారి అప్పులు బాబు నీ పోడా. నేనే ఆడికి తిట్టడానికి నేను వాక్యం చెప్పలేదు కదా, లేకపోతే ఆడికి నేను తిట్టుతాను. అయ్యగారికి అప్పు ఉందని దేవుడికి తెలియదు. చెప్తే 10 సార్లు చెప్తే ఎవరైనా 10 రూపాయలు ఇస్తావా? ఇక్కడ 10 సార్లు చెప్తే నీ 10 రూపాయలు ఎవరు? అదే మాట దేవుడికి చెప్తే దేవుడు ఆడది వేరే అక్కడ కూర్చున్నట్టు డాక్టర్ గారు వచ్చండి. ఈ ఆలయం ఏ ఆలయం? నా గుండు పగిలిపోయిందండి. ఈ ఆలయం ఇది ఆలయం? ఇదే అది ఇల్లదే. ప్రార్థన చదువు స్థలం అని చెప్పండి. ఇల్లు ఎవరు? అది చెప్పరా? మనలో లేనిది గోడ కంటించేస్తున్నారు. పాత సిద్ధాంతం పట్టుకొని అదే నిలబడుతున్నది. ఈ వాక్యం తెలియని పాస్టర్లు అందరూ
హల్లెలూయా. అది పగిలిందండి. యేసయ్య శరీరమైన దేవాలయం ఎప్పుడు పగిలిందో ఆమేన్. పోయింది. మళ్ళీ శరీరం కట్టండి. మనకు దేవుడు దేవాలయంగా మార్చారు. ఈ దేవాలయం పాడు చెయ్యకూడదని చెప్పు. ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉంటామని చెప్పు. నువ్వే దేవాలయం అని చెప్పు. నువ్వే సంచరించే దేవాలయం అని అది చెప్పు. ఎవరైనా పలికిన పాట పట్టుకుంటే ఈ దేవాలయం దేవును ఆలయమని ప్రార్థన మందిరం అని పిలవ. అయ్యో పిచ్చి పిచ్చి మంత్రాలు చెప్పేస్తున్నారు. విన్నప్పుడు అబద్ధం జరిగినప్పుడు వీళ్ళకి ఎన్న వేదన కలుగుతున్నారు. తెలిసిన వాడు తెలియలేని వాడు కళ్యాణ్ చేస్తాను. అన్నిటికీ హల్లెలూయా. నేను చెప్పుకుంటాను. ప్రార్థన మెయిన్. ప్రార్థన మెయిన్. యేసయ్య శిష్యులతో ప్రార్థన చేశారు ఎప్పుడైనా? 12 వందల పిలిచియ్యా బండి రండి కూర్చోండి ప్రార్థన చేస్తాను. ఎందుకు చేయలేదు? దేవుడు దేవుడుగా ఉంటున్నప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఈయన కూడా ఏం చేయాలి? యేసయ్య కూడా ఏం చేయాలి? ఆమె చెప్పలేదు. అందుకని ఆడికి పిలవలే. నీ ఇద్దరిద్దరు ప్రార్థనకి అందరు రాదు. ఎంతమంది వస్తుంది? ఇద్దరే. అందుకే దేవుడు మత్తయి ఇద్దరిద్దరు కలిసి ఇద్దరు ముగ్గురు నామములు ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థనకి 2000 ఇవ్వడం మంచిది. 4000 వచ్చితే 4 వచ్చింది అనుకో, చెల్లి చీరకి ఎంత అయింది? అమ్మా ఈరోజు ఎలాగైంది? నీ అక్కడ ఊరికెళ్ళి ఏంటి సమాధానం? ఏంటి వార్త ఏంటి? ఇదే సమస్య. ఇద్దరు ఉండే అలాగే దోస్తనం కంటి గట్టిగా అన్ని వర్షాలు ఆరాధించి ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలి? ఆత్మావులు ప్రార్థన. ఎలాగ ప్రార్థన? యోధ పత్రిక 20 వాక్యం చూడండి. యోధ పత్రిక 20 వాక్యం చూడండి కలిసి. అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అందరికీ తెలియదు. మీరు తెలుగులో ప్రార్థన చేస్తున్నారు. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఎలాగ ప్రార్థన? హలో ఆత్మాలు ప్రార్థన అని కదా రాయబడింది. ఆత్మలో ప్రార్థన. అవునా? ఎపిసోడ్ 6వ అధ్యాయం 17వ వాక్యం ఆత్మలో ప్రార్థన. అవునా? ఆత్మలో ప్రార్థన. అదే ప్రార్థన యూదే చెప్తుంది. ఎలాగ ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో. ఇదే మాట ఇంకెవరు చెప్తున్నారంటే రోమపత్రిక 8వ అధ్యాయము 24, 25, 26 వాక్యం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 24, 25 నుండి చదవండి. 25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చెప్పండి. ప్రార్థన ఎలా చేయాలి? ఆత్మలు ప్రార్థన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయములో రాయట వారు కూర్చిన స్థలం ఏమైంది? కదిలిపోయింది. మన సంఘములు ఈ చర్చిలు ఈ ఊరు మధ్యలో చర్చ్ ఉన్నప్పుడు సంఘబిడ్డలు ఏం చేయాలి? ఎవరైనా ప్రతిదినం ఒక రోజైనా ప్రతిదినంలో ఒక్కడొక్కడు వచ్చి ఈ చర్చ్ లోపల కూర్చొని 1 గంట ఏం చేయాలి? 1 గంట కానీ అరగంటలో ఏం చేయాలి? అలాగే చేసిన వారు ఉన్నారు. ఈ చర్చలకు చర్చికి వచ్చి అలా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? నీకేం పని? ఇంటికాడ ఉన్నాయి. ఇంటికి తిరగడం కంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరికి వీలుగా చూసుకొని తిరగడం కంటే ఈ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు. యోగు తన సహోదరుల కొరకు ప్రార్థన చేసి ఉండగా దేవుడు తన క్షేమాభివృద్ధి ఎవరి కోసం ప్రార్థన చేయవా? నీ కూడా వేరే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకేమవుతుంది? మన ప్రార్థన నా భార్య నా పిల్లలు నా కుటుంబం, నా భార్య నా పిల్లలు నా కుటుంబం. అది కాదు, వేరే మనిషి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన యొక్క యుద్ధం
ప్రార్థన యొక్క యుద్ధము. అది మనం నేర్చుకోవాలి. అది మనం నేర్చుకుంటే మాత్రమే క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగిస్తుంది. ఇంటి ప్రార్థన ఉండాలి. దేవునికి చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మార్గం పొంది ప్రార్థిస్తున్నాం. చర్చికి వచ్చినప్పుడు దేవా, చర్చికి వచ్చినప్పుడు అంటే భయంకర మోకాలు ఎన్ని స్టైల్ అంటే తెలుసా. చర్చికి వచ్చి ప్రార్థన భక్తి డూప్లికేట్, ఇది ఒరిజినల్ కాదు. ఇంటిని స్టార్ట్ చేయాలి. ఇంటిలో చేయాలి. చర్చికి వచ్చినప్పుడే చర్చికి మనం అందరం నిలబడుతున్నాం. బాకీ అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఎన్ని యాక్టింగ్. ఇంటిలో మోకాలు లేదు. ఇంటిలో మోకాలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? ఎందుకమ్మా ఈ యాక్టింగ్ ఇక్కడ చేయడం? మమ్మల్ని చూపించడానిక? అప్పుడు మంచి మంచి పదాలు పెట్టుకొని ప్రార్థన వాక్యం అది ఇంటిలో లేదు. నూరు మూసుకో. ఇంటి ప్రార్థన చేయలేని వాడు ఇక్కడ వచ్చి కూర్చుని ప్రార్థన చేయవచ్చు. ఇంటిలో చెయ్యలేని వాడు ఇంటిలో నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిదినం అది మొత్తం మన భాస్కర్ రావు అయ్యగారి మీదకి వేస్తే ఏది అయ్యగారికి సాక్ష్యం వల్ల బుల్లెట్లు కొట్టేస్తారు. ప్రార్థన చేయండి. అయ్యగారు నీ మాత్రం చెయ్యరు. సంఘంలో కూడా మళ్ళీ సాక్ష్యం ఒకటి. మీరందరూ ప్రార్థన చేయండి. ఏం చేసేది నీ చెయ్యను. ఎందుకండి ఇద్దరికి యాక్టింగ్? నేను కోరపడ్డ చర్చకి వెళ్ళాను. అక్కడ 1000 మందిలో పైన విశ్వాసం. పాస్టర్ గారు 11కే స్టేజ్కి వస్తుంది, దాని ముందుకు రాదు. అప్పుడు ఏమంటారు, ఒక 10 మందిలో 20 మందిలో యాక్టివిటీ రౌండ్ రౌండ్లో కూర్చి అందరూ ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన పాస్టర్ గారు వచ్చిన వరకు ఏమవుతున్నారు? ప్రార్థన చేసుకున్న ప్రార్థన వచ్చి పాస్టర్ గారు అడిగిన పెట్టిన వెంటనే ఒక పాట పడి 2 పాటలు పడి ఆరాధన చేసి వాక్య పరిచయంలోకి వెళ్తున్నారు. స్తోత్రం. అలా చేయడం వలన ఆ ఊరు మొత్తం కదిలిందండి. సండే స్కూల్ పిల్లలు మాత్రం 400 పిల్లలు వస్తున్నారు. నీ పిల్లలు నీ ఇక్కడ ఆరాధన చేసిన నీ పిల్లలు అదే ఆ రోడ్డు మొత్తం తిరుగుతున్నారు. నిన్నే కూడా అక్కడ కూడా పంపిస్తే బాగుంటుంది. నిన్ను కూడా ఆడుకోవడానికి పంపిస్తే, నిన్ను కూడా ఆడుకుంటూ పంపిస్తే బాగుంటుంది. నీ వస్తే పిల్లలు కూడా రావాలి. నీ రాదు కరెక్ట్. నీ వచ్చిన 12కే తిరిగి పిల్లలు అడుగుతారు, నాన్న నీ 12కే వస్తుంది, నేను ఎందుకు వెళ్తామని అడిగితే 100 నిమిషం కూర్చోడమే. చెప్పండి. పిల్లలు అందరు పిల్లలు సండే స్కూల్కి వస్తుంది. 8 గంటలకి సండే స్కూల్కి వచ్చిన తర్వాత ఆడికి ఏమంటే టీ ఉంది, బిస్కెట్ ఉంది. అది తిన్న తర్వాత ఫ్రెండ్లు ఎవరు కూర్చున్నారు తెలుసా? చర్చిలో ఉన్న అన్ని పిల్లలు, చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు కళ్ళ పట్టుకొని ఉన్నారు. పాస్ గారు మన దాంట్లో కొరడా ఉంటారు. మన పిల్లలు మన పిల్లలు ఎలాగా ఉందంటే మీరందరూ ప్రార్థన కలిగిన మన పిల్లలు ఈ ఒరిస్సా లేదన్న ఆవుల వల్ల తిరుగుతున్నారు. అది మెడ మీద ఏమి లేదు, తాడు లేదు. అది మొత్తం తెలియదు, ఊరు మొత్తం తిరుగుతుంది. చేతికి ఫోన్ కూడా ఒకటి వచ్చింది. ఈ కొందరు తల్లికి ఎక్కడికి కొట్టడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కొన్ని పిల్లలు బట్టలు చూసినప్పుడు నాకు అసహ్యం పుట్టుతున్నారు. దేవుని పిల్లలు కాదు, పిల్లలు ఆడిన పిల్లలు అంటే ఆడ ఓడుతున్నారు, బట్టలు తిరుగుతున్నారు. ఒక్కరోజే ఆడు బట్టలు ధరించడండి. అది కడగండి, కడిగించి పంపించండి. అది కడగడు 2 రోజు 3 వరకు అది వేసుకొని తిరుగుతుంది. వచ్చినప్పుడు ఏంటి కంపు, నీకే కంపు లేని తల్లి నువ్వు. మార్క మంచిది అంటున్నారు. నీ పిల్లలకి వెళ్ళినప్పుడు నీ పిల్లలు క్రైస్తవుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళి చూడాలి. బట్టలు ఒక రోజు వేస్తున్నారు అనుకో, ఆ రోజు తీసుకొని ఒక్క బట్టలు ఉంటే ఆ రోజు తీసుకొచ్చి తల్లి కడిగేసి తెల్లరేసి పంపించండి. ఇస్త్రీ చేసి పంపించండి. ఇస్త్రీ చేయలేకపోతారు. ఒక ఇస్త్రీ పెట్టి కొనండి. ఎంత ఉన్నాయి? 1000 రూపాయలు 700కి దొరుకుతుంది. 650 చూడు కొనేసి పిల్లలకి అదే చేయాలి. నీ అటు ఇటు ఊరు తిరిగిన కంటే నీ పిల్లల కోసం బాగా చేయాలి. అన్న దేవుని కొరకు ప్రార్థన చేసిన దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చినప్పుడు దేవుడికి తిరిగి ఇచ్చాడు. అమ్మ ప్రార్థన చేయడం వలన ఏమైందంటే సమూయేలు
అయింది, ప్రవక్త అయింది. అది మాత్రం కాదు, బలి అర్పించిన యాజకుడుగా మారింది. నీ ప్రార్థన చేసిన తండ్రి అయితే నీ పిల్లలు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, వేగంగా మారిపోతుంది, ఇంటి సమృద్ధి వస్తుంది. ప్రార్థన చేయడానికి నీకు స్టడీ అవుతుంది. దేవుడు అద్భుతం ఇంటి పట్ల చేస్తాడు, కుటుంబం జీవిస్తాడు, స్థితిని మార్చదు. భర్త ఇంటిని గొడవ రాని స్వభావం మారిపోతుంది. దేవుడు నీ ప్రార్థన ఇంటిని ప్రారంభ చూడండి, అద్భుతం జరుగుతుంది. దేవుడు చెప్పారు కదా, ప్రార్థన చేయాలంటే 1 రోజు 2 రోజు 3 రోజు 4 నెలల వరకు ఏం జరగలేదు వదలకూడదు. మీరు డిస్కవరీ ఛానల్ చూడండి, పులి ఏమంటారు, పులి ఏమవుతున్నాడు, ఏటప్పుడు పరిగెత్తి దొరకలేకపోతే నాకు దొరకలేదు అందుకని ఏటాడని అనుకుని పడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎన్నిసార్లు ఓడిపోయినా ఒకసారి పట్టుకున్నారు. ఒకసారి దొరకలేదు, దొరికిన అందుకే సంఘటనలు ఏం చేయాలి, గట్టిగా ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. దేవునికి సోదరు, ప్రార్థన ఏం చేయకూడదు, తగ్గిపోకూడదు. సమయంలో చెప్తున్నారు మాట, మీరు ప్రార్థన చేయలేకపోతే మనం ఏం చేయాలి, పాపం చేస్తున్నాం. ప్రార్థన చేయలేకపోతే మీరేం చేస్తున్నారు, పాపం చేసినట్టుగా. అందుకని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి తెలిసినట్టుగా. అది మీ యొక్క అరగంటలో కన్నీరు కాచి ప్రార్థన, నీకు తెలియని వార్తలు చెప్పండి. దేవా నా స్థితి మార్చండి, దేవా నా సంఘం మార్చండి, దేవా నా కాపరికి మార్చండి, ఈ ప్రాంతం మార్చండి, ఈ ఊరు మార్చండి, విడుదల కలిగిన దేవా మనబట్టి నీ ప్రార్థన చేసి తల్లి నీ మారుతుంది. స్తోత్రం కలిగి యేసు ప్రార్థన చేసినప్పుడు ఆడు బట్టలు మారింది, ఆయన బట్టలు తెల్లని బట్టలుగా మారింది. అనుమానుడు దాని ముఖం ఏమైంది, ఓ నీ ప్రార్థన చేసినప్పుడు నీ బట్టలు మారుతుంది, నీ ముఖం ఇప్పుడు కూడా నీకు సంతోషం లేదు ఆరాధించారు, ఇప్పుడు కూడా నీకు సంతోషం లేదు ఆరాధన. ప్రార్థన చేసి చూడండి, నేను ఎవరో నిన్ను చర్చలో తీసుకొని వెళ్తుంది. అది ప్రార్థన శక్తి. అప్పుడు నేను చెప్పినప్పుడు అంటే ప్రార్థన అది నీకు ఒక ఆయుధంగా మారని కాదు. దేవుడికి స్తోత్రం కలిగి చెప్పండి, స్తోత్రం. ఒక మాట కూడా చదవండి, దాని విషయం నేనేం చేస్తున్నాను మార్చండి. మనకు సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. మనకు సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఏంటండి, మెలకువగా ఉండి ప్రార్థన. Constantly alert and be on prayer. Watching prayer. Watching. ఇంగ్లీష్ లో రైట్. ఎదురు చూసుకొని ప్రార్థన. వాచింగ్, వాచింగ్ అంటే ప్రార్థన ఒక కావలు వాళ్ళండి. ప్రార్థన చేయని వాడేనండి సోదరు, కావలి వాళ్ళతో సమానం. ప్రార్థన చేయని దేవుడు బిడ్డ కావలి వాళ్ళతో సమానం. అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉంచినప్పుడు సొదొమ గొమొర్రా ఒక కుటుంబం ఏమైంది, వాచింగ్ చేయాలి. కావలి వారుగా ఉంటాడు. కావలి వారంటే నీకు అర్థం అవ్వలేకపోతే ఇక్కడ ఉంది, అక్కడ ఆ గేట్ దగ్గరికి వెళ్ళేది. ఏం చేస్తున్నారు, మనకు బండికి అపాయం జరగకుండా ఏం చేస్తున్నారు, నీ కూడా ఏం చేయాలి, కుటుంబానికి, సంఘానికి, దేశానికి కావలి వారుగా మారండి. దేవుడు కయీనుకి దేవుడు అడిగింది, నీ సహోదరుడు ఎక్కడ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీ సహోదరికి ఎవరు, దేవుడు అందరికి కావలి వారండి. దేవుడికి స్తోత్రం. సరే, మరి మొదటి కీర్తనలోకి రండి. 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అదే మనము
అట్టి మనసు ఏం చేయాలి? ఆయుధముగా ధరించాలి. క్రీస్తు ఏం చేశారు? దేని వరకు? క్రీస్తు శ్రమ పడింది దేనికోసం? దేనికోసం? 3:18 వాక్యం చూడండి. 3:18 వాక్యం. దేవుని చిత్తం ఎలాగున్నాయడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి క్రీస్తు ఎందుకు శ్రమ పడింది? అనీతిమంతుల పాపం కొరకు క్రీస్తు ఏం చేశారు? చంపబడింది. అంటే ఆయన అర్థం మనం ఏంటంటే క్రీస్తుని అట్టు మనసు ఆయుధం పెరుగుతుంటారు. మనము సైనికుడుగా నిలబడాలి. దేని వరకు? పాపముకి ఎదురుగా నిలబడిన బిడ్డలుగా ఉండాలి. క్రీస్తు ఏం చేశారంటే పాపం కొరకు తన శరీరం ఏం చేశారు? చంపబడింది. ఆ మనసు మనకు రావాలి. పాపం మనకి ఎదిరించడానుకున్నా ఒక ఆయుధం మనకుండాలి. పాపానికి ఎదిరించడానికున్న ఆయుధం మనకు, ఆ మనసు మనకు ఉండాలి. పాపం చేసిన వాడికి ఏం చేయకూడదు? పాపం చేయని వ్యక్తికి ఏం చేయకూడదు? పాపములకి మీరు దోషించండి, పాపికి ఏం చేయకూడదు? దూషించకూడదు, ప్రేమించండి. అదే సమరయ స్త్రీ కోసం యేసు దగ్గరికి ఒక స్త్రీ వచ్చారు కదా. సమరయ స్త్రీ కదండి, ఆ స్త్రీకి తీసుకొని వచ్చినప్పుడు ఆయనకి రాళ్ళతో చంపడానికి ఏం చేస్తున్నారు? అందరూ వచ్చారు. ఊరు మొత్తం ఎందుకంటే వచ్చారంటే పాత నిబంధన చెప్తున్నారు. మోస ధర్మశాస్త్రం చెప్తున్నట్ట ఈ అమ్మకి ఏం చేయాలి? రాళ్ళతో చేయాలి. అది నాకు అర్థం అవ్వలేదండి. అలాగే ఇద్దరిని పట్టుకుంటారు అవ్వాలి కదా. తప్పు చేసిన ఇద్దరు తేవాలి కదా. కానీ ఒక అమ్మ కోసమే ఎందుకు? ఆనాడు అలాగే అయితే ఈనాడు కూడా అలాగే అవుతుంది. ఒకరిని తప్పించి ఒకరిని చంపడానికి తెస్తాం. ఒకరికి తప్పించి ఒకరికి పరబ్బని విడుదల చేసి చంపేస్తాం. ఒకరికి చంపాలి, ఒకరికి అదే ఇప్పుడు కూడా జరుగుతున్నది. దేవుడు పోనండి అదే విషయం. యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ఏం చేశారు? యేసు రేలుతో ఏం చేస్తున్నారు? నాకు చాలా సంతోషం కలిగింది. యేసు చంపడానికి యేసు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసు ఏం చేశారు? ఏం రాశారు? అదే మీరు పాపం కొరకు రాశారని చెప్పి పాపం రాశారని మీకు తెలిసింది. చదవండి చదవండి. ఒకటి రెండు సింపుల్ ఉంది. సినిమాలు చూసి పాపం పాపం ఈ బైబిల్ తెలియలేదు. సినిమా చూసిన కాదు అది. 8 అధ్యాయం 1 యోహాను సువార్త 8 అధ్యాయం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమి వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టి వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకటి వెంట ఒకటి బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలెను. తెలుగులో లేదు. తల వంగి Jesus stooped down and began writing on the ground with his finger. However, అలవంచి వేలుతో రాస్తున్నారు. ఉందా? 2 సార్లు అదే నాకు అర్థమైంది. అక్కడ ఒక చిన్న పదం లేదు. చూడండి తెలుగు ఇంగ్లీష్ చూడండి.
Jesus stooped down and began writing on the ground with his finger. However, when they persisted in questioning him, he straightened up and said, "He who is without sin among you, let him be first to throw a stone at her." Then he stooped again and starting writing on the ground. They listened to his reply and they began to go out one by one. సోదరు 9 వాడని చూడండి, 9 వాడని చూడండి. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. అది అక్కడ కదా, వారు మనస్సాక్షులు. కింద ఉందా? సోదరు ఏంటండి? ఎప్పుడు మనసాక్షిగా దింపబడారు? నేల మీద ఆశపడినప్పుడు అది చూసినప్పుడు మనసాక్షిని గుర్తించింది. వారి పాపమే రాశారని నేను అనుకున్నాను. మీరు ఎలాగ అనుకున్నారు నాకు తెలియదు, కానీ నేను ఎలాగ అనుకున్నది సోదరు. వారికి ఇది చూసినప్పుడు ఏమొచ్చింది? మనసాక్షికి ఏమొచ్చింది? గద్దించారు. వారు ఒక్కడు పై ఒక్కడు అదే కాదు, తెలుగులో చదవండి. ఎలాగ వెళ్ళిందండి? అదే నాకు నచ్చింది. చిన్నవాడు మొదలుకొని ఎవరెవరు వెళ్ళిపోయారండి? పెద్దవాడు మొదలుకొని చిన్నవాళ్ళ పెద్దవారండి. Beginning with the oldest to the youngest, with a convicted conscience. అని చెప్పండి గట్టిగా. పెద్దవాళ్ళు అంటే ఆదాము మొదలుకొని వచ్చినవాడు పెద్దవాడు, చిన్నవాడు మానవాడు. ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్నవాడు చిన్నవాడు, ఇప్పుడు మన చిన్నవాడు అండి. అందరూ ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళారు. యేసు ఏం చెప్పారు? అమ్మా అప్పుడే ఏం చెప్పారు? శిక్షింపలేదా అడిగినప్పుడు అమ్మ ఒప్పుకున్నారు. దేవా ప్రభువా, నా పాపం చేసినప్పుడు ఎవరు ఏం చేయలేదు, శిక్షించడానికి అర్హులు ఎవరు అడిగినప్పుడు ప్రభువా ఎవరు నన్ను ఏం చేయలేదు. స్తోత్రం కలిగింది. ఆ ప్రభువా అని యేసయ్యకి ఒప్పుకున్నా కాబట్టి దేవుడు చెప్పని నేను కూడా నిన్నేం చేసి ఆ ఒక్క మాటని దేవుడు చేశాడు. ఇంకా నేనే చేయకు వెళ్ళిపోమని చెప్పారు. వచ్చిన అమ్మకి ప్రేమించి పాపములకి ఏం చేశాడు? దూరపరిచాడు. దేవుడికి అటు మనసు మనకి కలిగి ఉండాలి. అది మనకు ఆయుధం. ఏంటి ఇది ముందుకు చెప్పిన మన ఆత్మీయ ఆయుధం కూడా చెప్పారు. ఇక్కడే ఆ వాక్యములకున్న సారాంశం ఏమనగా పాపములకు ఎదిరించడానికి ఉన్న ఆయుధం క్రీస్తు ధరించారు. అది మనం ధరించాలి. క్రీస్తు పాపములకు చచ్చిపోయారు. అదే మనసు మనకి కలిగి ఉండాలని అదే ఆయుధం ధరించుకోవాలి. పాపములకు ఎదిరించండి. బైబిల్ ఉంది కదా, పాపమునికి ఒక సుఖం ఉంది. పాపమునికి ఏముంది? ఉందా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. అవునా? చూడండి. నీకు 12వ అధ్యాయం 4వ వాక్యం, 2 వాక్యం చదవాలి. మోసే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకు. పాపం కొంచెం ఉందా? పాపానికి ఉన్న అప్పుడు ఈ పాత నిబంధన పాపం ఏంటి అని ఆయనకి తెలుసా? ఎవరికి తెలియలేదు. ఇది పాపం అండి ఎప్పుడు తెలిసిందండి వారికి అందరికి? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కదా తెలిసింది కదా. దాని ముందుకు పాపమని మనసాక్షులు తెలిసిందట. స్తోత్రం కలిగి లేకపోతే మోసగాళ్ళకి తెలుసు పాపం అని. చూడండి ఆ వాక్యం. పాపం పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును
అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు భావభోగము సుఖం పాపములకి ఏముందో ప్లీజింగ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ నేను అర్థమైంది సుఖం పాప సుఖం అంటే ఆ కాలంలో అంటే ఇది అంటే నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వలేదు, అందుకని మీరు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నారు. ఏంటంటే దేవునికి యుగం ఉంది, 7 యుగములు ఉంది. ఆ 7 యుగములు ఒక యుగం ఏదంటే మనసాక్షి యుగం. అది మనసాక్షి యుగములు ఏం లేదు. పాపం అంటే ఎవరికి తెలియదు. ధర్మశాస్త్ర యుగం వచ్చినప్పుడే పాపం ఏంటంటే తెలుసు. సహోదరుడు చంపుతుంది పాపం అని బయట చెప్తున్న ఆయన ముందుకు ఏ యుగములు ఉండేది? మనసాక్షి యుగములకు. మనసాక్షి యుగములు జీవించిన దేవుడి బిడ్డలకి తెలుసు పాపమేమనగా దేవుడికి తన మనసాక్షి దేవుడు ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రం మనసులో ఉంది. మనసాక్షి ఎక్కడుంది? అది రోమాపత్రిక 2వ అధ్యాయం మీరు 15-16 వాక్యం చూడండి. 15 రోమాపత్రిక 2వ అధ్యాయము. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే ధర్మశాస్త్రం మనసాక్షి ఏమైంది? రాయబడింది. ప్రతి మనిషిని హృదయములు మనసాక్షి ఏముంది? ఏది మంచిది ఏది చెడ్డదని ఆ హృదయంలో. చిన్నపిల్లలకి చూడండి, వారు ఏది చెడ్డది మంచిదని తెలుసు. ఇక్కడ అగ్గి ముట్టించండి, అడిగి అగ్గి అన్నట్టు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు మనసాక్షి ఇది ఉంది. పాపం ఏదని మనసాక్షి అది మోసకి తెలుసు. పాప విషయంలో సుఖం ఉండకుండా మోసం ఏం చేయాలి? విడిచిపట్టలేదు. ఎప్పుడు పత్రికలకు వచ్చినప్పుడు 12వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదివి మాట ముగిస్తున్నారు. ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు 12వ అధ్యాయం 4 12వ అధ్యాయం 4వ వాక్యం 3 నుండి చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాడుటలో పాపములే చేయాలి. అదే మనసు మనకు ఉండాలి. యేసు ప్రభు లోకములకు వచ్చినప్పుడు పాపములకి ఎదురుగా పోరాటం చేశాడు. అదే ఆయుధం ధరించుకో. అదే ఆయుధం మనం ఏం చేయాలి? దేనికి? పాపములకి ఎదిరించడానికి. నీ యొక్క సైనికుడుగా నిలబడు. నీ గ్రామం యొక్క సైనికుడుగా, నీ ఇంటి యొక్క సైనికుడుగా. ఎందుకు సైనికుడుగా నిలబడాలంటే పాపములకి ఎదిరించడానికి శక్తి కలిగిన బిడ్డలుగా మారిపో. పాపం మనం ఏం చేయకూడదు? సాగోదను పొత్తు చేయకూడదు. హల్లెలూయా. పాపం మనం ఏం చేయాలి? పోరాడాలి. పోరాటము సోదరు. అదే మనసు మనకి కలిగి అదే ఆయుధం. అదే మనకు చెబుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి మాట కూర్చొని మనము దేవుడు పడుతున్నారా స్తోత్రం కలిగిన దాకా ఆత్మీయ ఆయుధం ధరించుకున్న దేవుడు బిడ్డలు పాపములకు ఎదిరించడానికి ఉన్న ఆయుధం కూడా ధరించుకోవాలి. క్రీస్తు మన పాపములకు ఏం చేశాడు? మన శరీరములు ఏమాలి? మరణించాడు. మనం కూడా ఏమావాలి? మనం కూడా డైలీ చదవాలి. మనం కూడా డైలీ చదవాలి. రోమాపత్రిక వచ్చిన మరొకటి చెప్తాను 6వ అధ్యాయంలో ఉంది. అది మనము మరణించాలి. ఒక రోజు కాదు, ప్రతి దినం చేయాలి. మరణించాలని ఏం చేయాలి? కౌంటింగ్ చేయాలి. ఇంగ్లీష్ వాళ్ళకి కౌంటింగ్ అంటే పోయింది. ఎన్నిసార్లు మరణించామని లెక్క వేసుకోవాలి. ఎలా మరణించాలి? తను తాను పాప విషయంలో సిలువ చేశారు కదా. మనం కూడా ఏం చేయాలి? మమ్మల్ని సిలువ చేయాలి. మన ఈ శరీరాన్ని సిలువేసుకోవాలి. అదే కిందకి వచ్చినప్పుడు అదే శరీర క్రియలకు ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? సిలువ వేయాలి. అంటే మీరు అసాధ్యమైన కదా కాదు. స్తోత్రం కలిగిన జయించడానికి ఉన్న శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అది హెల్ప్ చేయడానికి ఎవరికి ఇచ్చిన? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిచిన పరిశుద్ధ అడ్వకేట్ మనకి దేవుడు ఇచ్చాడు. మధ్యవర్తి ఇచ్చాడు. ఇంకొక మధ్యవర్తి పైన ఉంది. ఎవరు? క్రీస్తు పైన ఉన్న మధ్యవర్తి భూమిలో పరిశుద్ధ. 2 మధ్యవర్తుల మధ్యన మనము
మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం ఓడిపోవును. మమ్మల్ని ఏం చేస్తున్నారండి? ఒకటి అక్కడికి లాగుతుంది, ఒకటి పైన ఉన్న మధ్యవర్తి మమ్మల్ని అక్కడికి, కింద ఉన్న మధ్యవర్తి చూడండి. ట్రైన్ వెళ్తున్నది, గుడ్స్ ముందుకే ఎంచింది వెనక్కి ఎంచింది. ఎందుకంటే ముందుకు ఎంచికి లాగలేకపోతే వెనక్కి ఎంచిన ఏం చేస్తుంది? అసలు నిన్నే ముందుకు జయించడానికి శక్తి దేవుడు కలిగించింది, ఆత్మశక్తి దేవుడు కలిగించింది. ఈరోజు అదే ఆయుధం అందులోంచి కూడా మీ రాత్రి దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. విశ్వాసం దేవుడు మనకు ఒక్కొక్కసారి అప్పగించిన దాని పట్ల ఈ రాత్రిగా పోరాడడానికి సిద్ధపడగలుగుతాం. ఇస్కరియోతు పోరాడలేకపోయాడు, హవ్వ పోరాడలేకపోయింది, ఆదాము పోరాడలేకపోయాడు, ఆఖాను పోరాడలేకపోయాడు. ఈ రాత్రి ఈ పరిస్థితి ఏంటి? ఒక్కసారి పరిశోధించుకో. సాతాను ఎన్నెన్నో కుయుక్తి చేత సర్పము వేషాన్ని ధరించుకొని హవ్వను మోసపరుచుకు తీరడానికి ఈ రాత్రి వేళ కూడా సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకు తీరడానికి మన మనోనేత్రాన్ని వెలిగించుకు తీయడానికి రాత్రి వేళ సిద్ధపాటు కలిగి తీయడం. ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి వేళ ఒప్పుకోవడానికి? దేవానామకు అప్పగింపబడిన విశ్వాసాన్ని నేను బిగించి పట్టుకు తీరుతాను. ఏ విశ్వాసము కొరకు యేసయ్య చనిపోయాడో ఆ విశ్వాసాన్ని నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సౌకర్యాలకు, చిన్న చిన్న సంపాదన కొరకు, చిన్న చిన్న లాభోదయం కొరకు విశ్వాసాన్ని నేను తాకటి పెట్టనయ్యా. నేను మోసపోకూడదు అయ్యా. నన్ను సహాయం చేయి దేవా. నాకు దేవ విశ్వాసం అన్న ఢాలు కావాలి దేవా. దేవా వాక్యం అన్న ఖడ్గం నాకు కావాలి దేవా. దేవ వాక్యము లేక ప్రజలు నశించిపోతున్నారు దేవా. మా తలకు దేవా శిరస్సు రక్షణ అన్న శిరస్నానం ఇవ్వబడి ఉన్నది. ప్రార్థన అన్న వరమును దేవుడు మాకు ఇచ్చాడు దేవా. రాత్రి దేవుడి సన్నిధిలో ఒకసారి మన మనసాక్షిని మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడైనా పొరపాటు జరిగిందంటే రాత్రి వేళ మారు మనసు పొందుకొని తిరిగి మన వద్ద తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్ల ఈ రాత్రి వేళ ఆ ప్రత్యేక దేవుని సన్నిధిలో తిరిగి వచ్చేసి చెబుతాం. దేవా, పరలోక ఎదుటకు నేను తప్పిదని చేశాను, మోసం చేశాను, విశ్వాసాన్ని త్యజించాను, తప్పు జరిగిపోయిందయ్యా. నన్ను క్షమించి మందించి లేదా మరలా నీ కొడుకుగా చేర్చుకోమయ్యా. మరలా నీ ఇంటిలో నన్ను పాలవారసన చేసుకోమయ్యా అని రాత్రి వేళ ఒప్పుకు తీరడానికి రాత్రి వేళ ఎందరో నాతో కలిసి ప్రాంతంలో పాల్గొనవాలి. మనసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో. ఎక్కడైనా ఏదైనా విషయంలో పొరపాటు జరిగింది, పరిశుద్ధాత్మ నేను తాకుతున్నాయంటే ఈ రాత్రి వేళ దేవుడికి దేవా, కొన్ని సందర్భాల్లో పోరాడలేకపోయాను, కొన్ని సందర్భంలో జయించలేకపోయాను, కొన్ని సందర్భాల్లో నేను పడిపోయాను దేవా. కానీ నా కొరకు పునరుజ్జీవం పొందిన, నా కొరకు మరణం నుంచి తిరిగి లేచిన యేసయ్యను చూచి రాత్రి వేళ మరలా పశ్చాత్తాపపడి తిరిగి వచ్చుచున్నాను. మరలా నేను ఓడిపోతూ గెలిచేవాడిగా మారి తీరుతానని ఒప్పుకు తీరడానికి మనసు కలిగిన వారు దేవుని బిడ్డలను నాతో కలిసి ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధ మహోన్నత దేవానికి ఉన్నారు. ఈ రాత్రి వేళ వాక్య భాగంలో అనేక విషయాలు మాతో మాట్లాడడం జరిగింది. దేవా, మేము విశ్వాసంలో త్రొట్టిపోయాం, విశ్వాసంలో కొన్నిసార్లు వెనకైపోయాం, విశ్వాసంలో మేము విడిచిపెట్టేసాం దేవా. ఈ రాత్రి వేళ ఒక దృఢని విశ్వాసంతో చెప్తున్నాం దేవా, ఇక వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఏ విశ్వాసము కొరకైనా మేము కళముట్టించుకోవడానికి మేము సిద్ధపడాం దేవా. మొదటి మాకు అప్పగింపబడి ఉన్న విశ్వాసం నేటికి కూడా ఏ రీతి కలిగిన మనసుకు కన్వర్షన్ కలగకుండా శుద్ధి వివేకము కలిగేటట్టుగా ఉన్నా, జయాన్ని సాధించుకోగలిగే ఉన్నా ఒక విశ్వాసముకు మేము ఉన్నామయ్యా. వాటితో మేము ప్రయాణం చేస్తున్నామయ్యా. వాటిని దేవా వదులుకోవడానికి ఛాన్స్ లేదు దేవా. వాటి కొరకు మేము పోరాడడానికి రెడీ దేవా. దాని కొరకు ఎందరో ఫెలిక్స్ లాంటి రాజులు మాకు అడుగుతారు, నీకు విశ్వాస విషయంలో పిచ్చి ఎక్కిందంటారు. అన్నా పర్వాలేదు, ఈ పిచ్చి మామూలు పిచ్చి కాదు. ఈ పిచ్చి యేసయ్యను చూడడానికి, యేసయ్య జీవించిన మాదిరిని పోల్చుకు తీరడానికి, యేసయ్యను సిలివేసేరన్నది కాదు. నేటికి కూడా యేసయ్య నాలో సజీవుడు, నాలోనే సజీవుడై ఉన్నాడని
లోకానికి సాక్షి చూపించడానుకున్న ఆ విశ్వాసం మాలో ఉన్నది కాబట్టి దేవునికి స్తోత్రం అయ్యా. ఈ రాత్రి వేళ దేవా, ఈ దేవుని యొక్క బిడ్డలందరితో సూటిగా మాట్లాడు, దేవుని యొక్క వాక్యాలు లేఖనాలు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. వాటి ద్వారా కొందరు పశ్చాత్తాపడి మరలా దేవ తండ్రి ఇంటికి తిరిగి వచ్చి వాక్యానికి హత్తుకొని ప్రార్థనలో బలపడి రక్షణ శిరసాన్ని తలకు పెట్టుకొని దేవ వాక్యాన్ని చేతలాగా పట్టుకొని విశ్వాసాన్ని ఢాలుగా పట్టుకొని దేవ ఈ రాత్రి వేళ కొన్ని సైన్యం ఈ సంఘములో తయారవుతున్నది కాబట్టి విశ్వాసంలో పోరాడి గెలిచిన సాక్షుల సమూహమని పేరెచ్చుకొని పరలోకానికి ఆరోహణమై దేవ పరలోకంలో సాక్ష్యాన్ని కాపాడుకున్న ఆ సైన్యం ఎదురు చూచుచున్నాం. కొంతమంది విశ్వాస వీరులను రాత్రి వేళ మేము చూచుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం తయారు చేసింది దేవా. వారి విశ్వాసానికి లోటము కాకూడదయ్యా, వారి విశ్వాసాలు చుట్టిపోకూడదయ్యా. సహోదరుడు చెప్పిన దేవ నా విశ్వాసం అపనమ్మకంగా మారిపోతున్నది, అలా మారకుండా నన్ను కరుణ చూపించమని చెప్పినట్లే రాత్రి వేళ ప్రార్థనలు మరియు దేవ మా విశ్వాసాలు కూడా అపనమ్మకంగా మారిపోయే సందర్భాల్లో మా కొరకు ప్రార్థన చేస్తున్న యేసయ్యా, మా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా ఒకటి కాపాడమని కోరుచున్నామయ్యా. రాత్రి వేళ అక్కడ ముట్టించుకు తీరడానికి విశ్వాసము ముగింపు సాగించుకు తీరడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. అలా మాకు సహాయపరచుకున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ వాక్యోపదేశాన్ని మాట్లాడిన సేవకులను బట్టి స్తోత్రం, సంఘ కాపాడిని బట్టి స్తోత్రం, సంఘ బిడ్డలను బట్టి స్తోత్రం, ఈ ఊళ్ళో ఉన్న నివాసులను బట్టి స్తోత్రం. వారు కూడా విశ్వాస పంక్తులు కొట్టి తీరాలి దేవా, వారు కూడా విశ్వాసానికి భాగ్యసాములై తీరాలి దేవా, వారు కూడా విశ్వాసానికి ఉన్న ఈ ఠాదుని పట్టుకొని దేవ సాతాను కుతంత్రములను ఎదురించుకుని ముందుకు కొనసాగాలి దేవా. దానికి ఉన్న అవకాశాల సందర్భాలు తెరవమని కోరుచున్నాను. ఇప్పుడు మేమందరం కూడా మాయలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చినాం. చెప్పబడిన వాక్య ప్రకారంగా జీవించి దేవ కడ పుట్టించడానికి మాకు సహాయం దయచేయండి. ఈ గణలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాత్రి వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో మోజ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో గెలిచిన బిడ్డలు దేవుని దేవుని సాధనగా విశ్వాసాన్ని కడముట్టించే బిడ్డలు గెలిచిన సాధనగా విశ్వాసానికి కాదుగా దేవుని దేవుని బిడ్డలు సాధనగా జీవించిన